మనం ఎల్లప్పుడూ ప్రేమిస్తున్నాం. ఏం చేయాలి? దేవుడిని ఎప్పుడు ప్రేమిస్తున్నారు. ఎందుకంటే దేవుడు ప్రేమమయుడు. ఆయన ప్రేమిస్తుంటే ఆయన యొక్క మహిమ చేత ఆయన నిన్ను నింపుతాడు. అంత మాత్రమే కాదు, నువ్వు ఆయనను ప్రేమిస్తుంటే దేవునికి ఎక్కడో ఉండడం ఇష్టం ఉండదు. ఎక్కడ ఉండడము ఇష్టం ఉండడు. దేవుడు నీ యొద్దకు వస్తాడు. యేసు ప్రభు నీ యొద్దకు వస్తాడు, నీలో నివాసం చేస్తాడు, నీ యొక్క హృదయంలో నివాసం చేస్తాడు, నీ ఇంటిలో నివాసం చేస్తాడు. ఎంత మంచి పాట చూడండి. మనం చేయాల్సింది ఏంటిది? ఒకే ఒకటి. ఏంటిది అది? దేవుణ్ణి ప్రేమించడం. ఎంతమంది దేవుణ్ణి ప్రేమిస్తారు? చెప్పండి, దేవుణ్ణి ఎంతమంది ప్రేమిస్తారు? సో మీరందరూ దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని యొక్క వాక్యంలో ఏముంటుందో చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనము చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం తెలిసిన వాళ్ళు చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. యేసు ప్రభు అంటున్నాడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, నేను వాని యొద్దకు వచ్చి నివాసము. చూడండి ఏమంటున్నాడు యేసు ప్రభు? ఎవడైనా నన్ను ప్రేమిస్తే దేవుడు ఏమంటున్నాడు? నేను వాడిని ప్రేమిస్తాను. నేను మాత్రమే కాదు, మన యొక్క తండ్రి, మనందరికీ తండ్రి, ఆయన కూడా నిన్ను ప్రేమిస్తాడు. ఎంతమంది చెప్తున్నారు చూడండి. దేవుని ప్రేమించడం మనము నేర్చుకోవాలి. దేవుణ్ణి అడగాలి, ప్రభువా నిన్ను ప్రేమించాలి, నిన్ను ఏ విధంగా ఘనపరచాలి? దేవుణ్ణి మనము అడగాలి. నేను ఎప్పుడూ చెప్తాను, దేవుణ్ణి ఎవరైనా ఒకరిని ఘనపరిచినట్లయితే దేవుడు అంటున్నాడు, నేను కూడా వాడిని ఘనపరుస్తాను. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తుంటే దేవుడు కూడా నిన్ను ప్రేమిస్తాడు, తిరిగి నిన్ను ప్రేమిస్తుంటాడు. నీకు కావాల్సినది ఏంటిది దేవుడు చూసుకుంటాడు. అదేవిధంగా దేవుడు ఏమంటున్నాడు? యేసు ప్రభు ఏమంటున్నాడు? నువ్వు నన్ను ప్రేమిస్తే మన తండ్రి కూడా నిన్ను ప్రేమిస్తాడు. ఎవరు ప్రేమిస్తారు మనల్ని? చెప్పండి, ఎవరు ప్రేమిస్తారు? పరలోకపు తండ్రి. ఎవరు నిన్ను ప్రేమిస్తారు? నీ పరలోకపు తండ్రి కూడా నిన్ను ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. మనకు తండ్రి ప్రేమను కోల్పోయినా అని బాధపడ్డా, నాకు తండ్రి ప్రేమ లేదని మనం ఏడుస్తున్నా, దేవుడు అంటున్నాడు, నీ తండ్రి వల్ల నేను నిన్ను ఆదరిస్తాను, నీ తల్లి వల్ల నేను నిన్ను ఓదారుస్తాను, ముదిమి వచ్చే వరకు నేను నిన్ను నా చంకన పెట్టుకుంటాను. మనకి ఎంత వయసు వచ్చినా కూడా దేవుని కంటే మనము చిన్న పిల్లలమంట. ఎలాంటి వాళ్ళము? నువ్వు నేను ఎంత వయసు ఎదిగినా, ఎంత పెద్దవాడివైనా దేవుని దృష్టిలో నువ్వు చాలా చిన్నవాడివి. అందుకనే దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తుంటే నేను నిన్ను హత్తుకుంటాను. ఎవరు నిన్ను హత్తుకునేది? దేవుడే. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తుంటే దేవుడు నీ ముఖ రూపముని మార్చేస్తాడు. ఈ రోజులలో చాలా మంది వారి యొక్క ముఖము బాగలేదని ఎక్కడికెక్కడితో వెళ్తున్నారు. బ్యూటీ పార్లర్కి వెళ్తున్నారు, బ్యూటిషియన్స్ దగ్గరని పిలిపించుకుంటున్నారు కదా, అన్ని రకములైనటువంటి కాస్మెటిక్స్ వాడుతున్నారు. కానీ నిన్ను తయారు చేసినటువంటి దేవుడు, నిన్ను రూపించినటువంటి దేవుడు, నువ్వు ఎలా ఉండాలో, నువ్వు ఎలా ఉంటే అందంగా ఉంటావో ఆయన నిన్ను ఆ విధంగా అందంగా చేసి ఉన్నాడు. ఆయన చేసి ఏమంటున్నాడు? ఆయన నిన్నంటే తన నోటితో, ఆయన నిన్ను నోటి ముద్దులతోటి ఆయన నిన్ను ముద్దు పెట్టుకుంటాడండి. ఎలా నిన్ను దేవుడు ముద్దు పెట్టుకుంటాడు? చెప్పండి, ఎలా నిన్ను ముద్దు పెట్టుకుంటాడు? తన నోటితోటి, తన పెదవులతోటి ఆయన నిన్ను ముద్దు పెట్టుకుంటాడు అంటున్నాడు. ఎవరు? చెప్పండి, ఎవరు పెట్టుకుంటారు? మళ్ళీ చెప్పండి, గట్టి చెప్పండి. ఎవరు నిన్ను ముద్దు పెట్టుకునేది? చెప్పండి, దేవుడు. దేవుడు నన్ను తన నోటితోటి, తన పెదవులతోటి ముద్దాడుచున్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పమన్నాడు. ఈరోజు
దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇంకేమంటున్నాడు? నువ్వు నన్ను ప్రేమిస్తే నేను ఎక్కడో ఉండడం నాకు ఇష్టం ఉండదు. ఏమంటున్నాడు దేవుడు? చూడండి, నేను వాని యొద్దకు వచ్చి, ఎవరు ప్రేమిస్తే వాని యొద్దకు వచ్చి నేను ఏం చేస్తానంటున్నాడు దేవుడు? నివాసం చేస్తానంటున్నాడు. ఎంత మంచి! నీవు ప్రేమిస్తే దేవుడు నీకు ఆకర్షితుడైతాడు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నానని చెప్తే దేవుడు ఏం చేస్తాడు? నువ్వు ఆకర్షిస్తున్నట్టే. ఒక అయస్కాంతము ఇంకొక అయస్కాంతం దగ్గరకు వస్తే ఏమైతుంది? అది ఏమంటే అతుక్కోబోతుంది. నీవు కూడా దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు కూడా నిన్ను ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. అందుకనే మీరు దేవుణ్ణి ఎప్పుడు ప్రేమించండి. ఏమున్నా ఏమి లేకపోయినా. కానీ దేవుణ్ణి ప్రేమించే వారికి ఏం లేదు అనేది మాట ఉండదు. ఏముండదు చెప్పండి? దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో నాకు ఇది లేదు, నాకు అది లేదని చెప్పేటానికి వీలుండదంట. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఆయన నన్ను సమస్తమును నింపి ఉన్నాడు. నాకు కావాల్సిన వాటన్నిటితో ఆయన నన్ను నింపి ఉన్నాడు. నా యొక్క అక్కర ఏంటిదో నేను ఆయనకు చెప్పక ముందుకే ఎప్పుడు చెప్పండి? నువ్వు ఆయనను ప్రేమించినప్పుడు దేవునికి నీ యొక్క అక్కర ఏంటిదో, ప్రభువా నాకు ఇది అవసరత ఉన్నది, ప్రభువా నాకు ఇది కావాలి అని నువ్వు చెప్పక ముందుకే దేవుడు అంట ఏదైనా చేస్తాడంటే నీ కొరకు ఆయన తీసుకొని వచ్చి నీకు ఇస్తాడంటున్నాడు. అంత ప్రేమ దేవునికి నువ్వంటే. అందరూ ఒకటి పాట పాడతారు, నేనంటే నీకెందుకో ఓ యేసయ్యా నా మీదే నీకెందుకో. అంత ప్రేమ దేవునికి ఎవరి మీద ఉండదంట. ఎవరి మీద ఉంటుంది ప్రేమ? చెప్పండి, ఎవరి మీద ఉంటుంది? డల్లుగా ఉన్నారా? ఈరోజు ఉన్నది కాదా? మరి ఎందుకంత డల్లుగా ఉంటున్నారు? సంతోషం లేదా? దేవుని సన్నిధిలో ఏమున్నదంటే నువ్వెప్పుడు ఎక్కడ బయట నవ్వినా నవ్వకపోయినా దేవుని సన్నిధిలో ఎప్పుడు నవ్వుతూ ముఖం పెట్టాలి. ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? నవ్వుతూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి. దేవుని యొక్క మందిరం అంటే పాస్టర్ మాట్లాడడం కాదు, ఇద్దరు మాట్లాడుకుంటేనే సహవాసం. చెప్పండి, ఏంటిది? ఇద్దరు మాట్లాడుకుంటేనే సహవాసం. మీరు ఎప్పుడు మౌనంగా ఉండి నేనే గంట సేపు బోధించి ఇంక వెళ్ళిపోతే ఏం లాభం? అది మీరేం నేర్చుకుంటారు చెప్పండి? మనం ఎప్పుడు మౌనంగా బిగపట్టుకొని కూర్చొని ఉండడానికి కాదు. దేవుడు నీకు స్వాతంత్రం ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు చెప్పండి? మంచి చెప్పండి. ఏమి ఇచ్చిండు నీకు దేవుడు? స్వాతంత్ర్యం ఇచ్చిండు. నీకు బానిసత్వం ఇవ్వలేదు దేవుడు. బానిస అంటే రావాలి, కూర్చోవాలి అని చెప్పి తినాలి, లేసి వెళ్ళిపోవాలి. కానీ దేవుడు నిన్ను బానిసగా చేయలేదు. దేవుడు నిన్ను ఏం చేసిండు? స్వతంత్రుడిగా చేసిండు. నీకు చెప్పే, నువ్వు మాట్లాడే విధంగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసిండు. నిన్ను దేవుడు మూగవాడిగా చేయలేదు. దేవుడు నిన్ను ఎలా చేయలేదు? మూగవాడిగా చేయలేదు. దేవునితో నువ్వు మాట్లాడాలి, దేవుడిని నువ్వు ప్రేమించాలి. దేవుడు నీకు భావోద్రేకములు లేకుండా ఒకటి మట్టి బొమ్మలు చేసినట్లేదు. నిన్ను బొమ్మకు భావోద్రేకములు ఉండవు. కానీ నీకు దేవుడు భావోద్రేకములను ప్రేమించే గుణమును, నవ్వే గుణమును, మాట్లాడే స్వభావమును, చూసేది, స్పర్శించేది దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. నీకు ఎప్పుడు ఏడవడం మాత్రమే కాదు. అందరూ ఏం చేస్తారు? దేవుడు ప్రార్థిస్తున్నారంటే ఓ ప్రభువా నేను హాహు అని ఏడ్చుకుంటా ప్రార్థన చేస్తే ఈరోజు నేను గొప్ప ప్రార్థన చేసినాను అనుకుంటామేమో. అవునా కదా? నేను ఏడ్చాను, బాగా ఏడిస్తేనే నేను ఎక్కువ ప్రార్థన చేసినాను అనుకుంటాం. కాదు. అంటే దేవుని యొద్దకు వస్తే ఎప్పుడు ఏడిపే ఉంటుందా? సంతోషం ఆయన దగ్గర లేదా? సంతోషం ఆయన ఇవ్వడా? దేవుడు ఏమన్నాడు తెలుసా? కీర్తన 16వ అధ్యాయం చివరి వచనంలో ఉంటుంది చూడండి. కీర్తన 16వ అధ్యాయము చివరి వచనం. చదవండి. కీర్తన 16వ అధ్యాయం చివరి వచనం 11వ వచనం ఏమంటున్నాడు? జీవ మార్గమును నీవు నాకు తెలియజేసదు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు.
ఏమంటున్నాడు దేవుడు? జీవ మార్గం. ఏ మార్గం ఇది చెప్పండి? అందరు చెప్పండి, గట్టి చెప్పండి. ఏ మార్గం ఇది? దేవుడు నీకు ఏ మార్గం తెలియజేస్తున్నాడు? నువ్వు జీవమునకు పోయే మార్గం దేవుడు నీకు చెప్తున్నాడు, కానీ మరణమునకు పోయే మార్గము, దుఃఖమునకు పోయే మార్గం దేవుడు నీకు చెప్పట్లేడు. ఎవడైతే ఎప్పుడు దుఃఖిస్తాడో వానిలో మరణం ఉన్నట్టు. ఏమున్నట్టు? ఎప్పుడు బాధపడుతుంటే, ఎప్పుడు దిగులు పడుతుంటే వాని యొక్క ఎముకల గట్ట క్షీణత కలుగుతుంది, ఎముకలలో బలం ఉండదు. ఎప్పుడు ముఖం వాడిపోయినట్టు. మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు కూరగాయలు కొంటే ఎలాంటి కూరగాయలు కొంటారు? వాడిపోయిన కూరగాయలు కొంటారా? కొత్తిమీర, పుదీనా వాడిపోయింది తీసుకుంటారా? ఎలాంటివి తీసుకుంటారు? చెప్పండి, ఎలాంటివి తీసుకుంటారు? ఫ్రెష్గా వాడిపోయినా. దేవుడు కూడా అయ్యో మందిరంలోకి వచ్చినప్పుడు ఎవరికి మేలు చేయాలి చూస్తాడు, ఎవరిని నేను తాకాలి. వాడిపోయిన వాళ్ళ దగ్గరికి చూడడు. నవ్వు. ఇప్పుడు పిల్లలు, అందరు పిల్లలు ఉన్నారనుకోండి, అందరు ఆటలు ఆడుతున్నారు. ఆటలు ఆడేటప్పుడు ఏ పిల్లవాళ్ళ వైపు ఎక్కువ చూస్తారు? చెప్పండి. యాక్టివ్గా ఎవరైతే ఆట ఆడుతున్నారో వాళ్ళ వైపు ఏం చేస్తారు? చూస్తారు. ఆటలు ఆడుతుంటే పక్క కూర్చుని వాళ్ళు చూస్తారు. ఎవరికి చప్పట్లు కొడతారు? ఎవరికి చప్పట్లు కొడతారు? ఎవడైతే పరిగెత్తుతున్నాడో, ఎవడైతే ఇట్లా డ్యాన్స్ చేస్తున్నాడో వాడిని చూసి మనం ఏం చేస్తాము? చప్పట్లు కొడతాము. కానీ సైలెంట్గా పక్కన కూర్చుంటే, మౌనంగా ఉంటే, గదిలో కూర్చుంటే చప్పట్లు కొడతారా? అదేవిధంగా దేవుడు కూడా నువ్వు నవ్వుతూ ఉంటే, నువ్వు ఆనందిస్తుంటే, వా నీకు దేవుడు చప్పట్లు కొడతాడు. దేవుడు నీకు జై కొడతాడు. దేవుడు నీకు ఏం చేస్తాడు? దేవుడు నీకు ఏం చేస్తాడు? నువ్వెప్పుడు దేవుడికి జై కొట్టడం కాదు, దేవుడు కూడా నీ విషయంలో జై కొడతాడు. దేవుడికి ఎప్పుడు విజయం నీకు ఇస్తాడు. దేవుడు నీకు జై కొట్టిందంటే నీ జీవితం లేపిస్తున్నట్టు, విజయం ఇస్తున్నట్టు. హల్లెలూయా. మీరు చప్పట్లు కొట్టలేదనుకోండి, మీరు పాటలు పాడలేదనుకోండి, గట్టిగా సంతోషంతో నవ్వుతోండి, ఎట్లా? మళ్ళీ డల్ అయిపోతున్నారు. మీరు ఎట్లా చప్పట్లు కొట్టాలి? ఎట్లా పాటలు పాడాలి? సంతోషంతో పాటలు పాడితే ఏమైంది తెలుసా? మనం చప్పట్లు కొడుతుంటే అంటే దయ్యాలు పారిపోతుంటాయి. బైబిల్ ఎప్పుడైనా చూసిరా? చూలే. నువ్వు చప్పట్లు కొట్టి పాడుతుంటేనంట సైతానికి నన్ను చీచి అంటున్నాడు, నన్ను చీదరిస్తున్నాడు, కోపకు అంటున్నాడు. ఒక దైవ సేవకుడు చెప్పిండు, మీరు చప్పట్లు కొడుతుంటేనంట తమరాపాకు సున్నం పూస్తారు కదా. మీ చప్పట్లు తమరాపాకు సున్నం పూసేటట్టున్నాయి. సున్నం ఎట్లా పూస్తారు? తమరాపాకు సున్నం పూస్తే సైతాన్ కూడా వచ్చి మీకు కూడా సున్నం మంచిగా పూస్తుంది. మీకు కూడా సైతాన్ ఏం చేస్తుంది? సున్నం మంచిగా పూస్తుంది. కానీ నువ్వు చప్పట్లు ఇట్లా కొట్టుంటే, నువ్వు దేవుడిని స్తుతిస్తుంటే సైతాన్ అంట పారిపోతాడంట. యోబు గ్రంథంలో ఉన్నది. యోబు ఎవడు తరమకుండానే దుష్టుడు పారిపోతుంటాడంట. నువ్వు చప్పట్లు కొట్టి ఆనందిస్తూ, నాట్యం ఆడుతూ, గంతులు వేస్తుంటే, ఎగురుతుంటే ఏమంటున్నాడు దేవుడు? జీవ మార్గం నీకు తెలియజేస్తున్నాను. నీ ఇంటి దగ్గర నువ్వు ఏడ్చుకుంటూనే ఉంటుంది, మీ అమ్మోళ్ళ ఇంటికి పోయినప్పుడు ఏడ్చుకుంటూనే ఉంటుంది, మీ బంధువుల దగ్గరికి పోయినప్పుడు ఏడ్చుకుంటూనే ఉంటుంటివి. ఎవరైనా మీ స్నేహితులు కలిసిన వాళ్ళ దగ్గర నీ దుఃఖమే చెప్తుంటివి. దేవుని మందిరంలోకి వచ్చినాక కూడా నువ్వు అట్లనే ఉంటే నువ్వు ఎవరి దగ్గర మారుతావు? నీకు మార్పు అనేది ఎక్కడ వస్తుంది? చెప్పండి. దేవుడు ఏమంటున్నాడు? నువ్వెవరి దగ్గరికి పోయినా నీకు సంతోషం రాదు, నా యొద్దకు వచ్చిన వానికి సంపూర్ణ సంతోషం ఇస్తాను. హల్లెలూయా. అందుకని నువ్వు ఎక్కడ పోయినా సంతోషించకపోయినా దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు నువ్వు సంతోషిస్తూ, నాట్యం ఆడుతూ, చప్పట్లు పాడుతూ, పాటలు పాడుతూ, గంతులు వేస్తూ దేవుని యొక్క వాక్యం వింటుంటే ఆ వాక్యానికి నీ యొక్క హృదయం స్పందించాలి. వాక్యానికి ఏం చేయాలి? హృదయం. ఇప్పుడు చూడండి, జనరల్గా పిల్లలు వాళ్ళకి ఎవరు చెప్పరు. ఎవరైనా ఒకరు మ్యూజిక్ పెట్టగానే ఆ పాటను బట్టి ఏం చేస్తుంటారు? ఎగురుతుంటారు. అదేవిధంగా దేవుడు నీకు చెప్తుంటే నీకు సంతోషం ఇస్తాను, నీకు సమాధానం ఇస్తానంటే సంతోషం ఎప్పుడు సమాధానమా? లే, సైలెంట్గా కూర్చుంటే నీకు ఎట్లా సంతోషం వస్తుంది? చెప్పండి. సంతోషం ఇస్తాడంటే నీ మొత్తము. ఎవరు చెప్తున్నారు ఈ మాట? చెప్పండి, ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్పండి, ఎవరు చెప్తున్నారు నీకు? దేవుడు అంటున్నాడు.
నేను ఇక్కడ మాట్లాడుతున్నది నేను మాత్రమే కానీ దేవుడే నీకు చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. మనం ఒక రికార్డ్ సాంగ్ ఒకటి ఏదైనా యూట్యూబ్లో రికార్డ్ చేసి పెడుతున్నాం. ఆ పాట ఎవరో పాడతారు, కానీ ఇక్కడ పాట పెట్టగానే ఏం చేస్తుంటారు? అందరూ గంతులు వేస్తుంటారు, ఎగురుతుంటారు, సంతోషిస్తుంటారు. వాళ్ళు పాడలేదు, కానీ వీళ్ళకి ఏమొస్తున్నది? దేవుడు మనకేమిచ్చినాడు? ఎమోషన్స్. దేవుని బట్టి సంతోషించే గుణములు మనకి ఇచ్చి ఉన్నాడు. ఆయన ఏమిచ్చి ఉన్నాడు? దేవుని బట్టి నువ్వేం చేయాలి? ఎప్పుడు ఇట్లా మూడిగా ఉండకూడదు, ఎప్పుడు ఇట్లా ఉండకూడదు. నేనేమన్నా దేవుడు ఇట్లా బిగబట్టి ఇట్లా చేసిందా? దేవుడు ఏమన్నా నేను నీ యొక్క ఎక్స్ప్రెషన్స్ దేవునికి తెలియచేయాలి. దేవా, నేను ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు ఎంతో ఇష్టము ప్రభువా, నువ్వు నా యొక్క కేడమై ఉన్నావు, నువ్వు నా దుర్గమై ఉన్నావు, నువ్వే నాకు సమస్తం ఇచ్చేవాడవి, నువ్వే నా యొక్క భాగము. ఎవరు మన యొక్క భాగము? చెప్పండి, ఎవరు నీకు భాగమునిచ్చేది? నోరు తెలిసి చెప్పండి. ఎవరు ఇస్తారు నీకు భాగము? ఏమిస్తాడు దేవుడు నీకు? ఏం భాగం ఇస్తాడు? పాలు ఇస్తాడు, స్వాస్థ్యమునిస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? నువ్వు మౌనంగా కూర్చొని ఉంటే దేవుడు ఇయ్యడు. ప్రభువా సంతోషంతో, ప్రభువా నువ్వు నా యొక్క భాగము, నువ్వు నా యొక్క స్వాస్థ్యము, నేను నీవాడని, నువ్వు నావాడవి, నేను ఏకమై ఉన్నాము, నీ వాక్యం చేత నన్ను శుద్ధీకరించి ఉన్నావు. ఇలా చెప్పాలి దేవునికి. అప్పుడు దేవుడు నేను చూసి ఆనందపడుతుంటాడు. ప్రార్థన అంటే నువ్వు ప్రార్థన చేయడం కాదు. ప్రార్థన అంటే ఇప్పుడు రోడ్డు ఒకటే రోడ్డు ఉందా, 2 రోడ్లు ఉన్నాయా? అటు పోవచ్చు, ఇటు రావచ్చు. ప్రార్థన అంటే ఇక్కడి నుంచే చెప్పడం కాదు, అట్నుంచి కూడా నీకు రావాలి. డయలాగ్ ప్రార్థన అంటారు. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఆయన ఎలాంటి వాడు చెప్పండి? మోషే ఎలాంటి వాడు చెప్పండి? నత్తి కలిగినటువంటి వ్యక్తి, భయపడేటటువంటి వ్యక్తి. కారణం ఎందుకు భయపడ్డాడు? ఆయన ఒక ఐగుప్తిని చంపేసి పాతి పెట్టేసి ఏం చేస్తున్నాడు? ఆయన కార్యము అతడు ఏదైతే పని చేసిందో అది తెలియగానే పారిపోతున్నాడు భయముతో. నన్ను కూడా చంపేస్తారేమోనని భయపడి పారిపోయి ఒక ఆయన దగ్గర పనికి కుదిరిండు. పని చేసుకుంటుడు, గొర్రెలను కాస్తుంటే తనకి 7 కుమార్తెలు ఉంటే ఒక కుమార్తెను ఆయనకి ఇచ్చి పెళ్లి చేస్తే ఆయన ప్రతిరోజు ఏం చేస్తున్నాడు? గొర్రెలను మేపుకొస్తున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? నువ్వే పని అయినా చేయి, గొర్రెలనైనా మేపు, ఏ పని అయినా చేయి, అని దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. అరే నేను అంత మంచిగా చదువుకోలేదు, నాకంత తెలివి లేదు, నేను ప్రతిరోజు ఎక్కడో పని చేసుకునేటటువంటి వ్యక్తిని. నిజంగా దేవుడు నాతో మాట్లాడతాడా? అది నీ యొక్క ఆలోచన. నువ్వు అనుకుంటావు దేవుడు నాతో మాట్లాడతాడా అని, నేను చేస్తే దేవుడు ప్రార్థన వింటాడా అని. నేనేం చెప్పినా, నువ్వు దేవుడిని ప్రేమించడం మొదలు పెడితే ఆ రోజు నుంచి దేవుడు పరలోకంలో ఉండడానికి ఇష్టపడ్డాడు. నువ్వే ఆయనకు పరలోకము. హల్లెలూయా. ఎవరు చెప్పండి? నువ్వే. దేవుని చెప్పండి, నేనే. చెప్పండి, నేనే. దేవునికి సంతోషంగా నేనే దేవునికి పరలోకమై ఉన్నాను. నాలోనే పరలోకం ఉన్నది. ఎవరిలో పరలోకం ఉన్నది? దేవుడు ఎక్కడున్నాడు? చెప్పండి, దేవుడు ఎక్కడున్నాడు? నేను ప్రిన్స్కి చెప్తా, దేవుడు నీ యొక్క హృదయంలో ఉన్నాడని, యేసయ్య నీలో ఉన్నాడని చెప్తే ఆయనపై ప్రిన్స్ దేవుడు ఎక్కడున్నాడు అంటే చెప్తాడు, నాలోనే. ఎక్కడున్నాడు? నా యొక్క హృదయంలో ఉన్నాడు. మీరు కూడా చెప్పండి. చూడండి, చిన్నపిల్లలకి ఇప్పుడు ఎప్పుడు అడిగినా అదే యేసు ప్రభు ఎక్కడున్నాడు అంటే ఇక్కడ చూపిస్తాడు. కారణం ఏంటిది? నేను చెప్పి ఉన్నాను. మీరు కూడా అదే విధంగా చెప్పండి, దేవుడు నాలో ఉన్నాడు. ఏమంటాడు? దేవుడు నాలో ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి? నీలో ఉన్నాడు. ఎలా చెప్పాలి?
ఎలా చెప్పాలి? ఏడుస్తున్నా, దుఃఖంతో, సంతోషంతో. ఎలా చెప్పాలి చెప్పండి? సంతోషంతో. ఎవరు నీలో ఉన్నారు? చెప్పండి, నవ్వుతూ చెప్పండి. ఎవరు నీలో ఉన్నారు? ఎవరు నీలో ఉన్నారు? నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు అంతే. చెప్పండి, గట్టి చెప్పండి. ఈ లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు ఎలాంటి వాడు? గొప్పవాడు. గొప్పవాడు అని చిన్నగా చెప్తే, నేనేం చెప్పినా సున్నం పూసినట్టు పూస్తే సైతాన్ వచ్చి నీకు సున్నం పూస్తుంది. ఎలా చెప్పాలి? నువ్వు బిగ్గరగా చెప్పాలి. ఎలా చెప్పాలి చెప్పండి? ఎలా చెప్పాలి? ఎరికో గోడలు ఎట్లా కోల్పోయినాయి? ఎరికో గోడలు ఎట్లా కోల్పోయినాయి? చిన్నగా ఓ అనుకుంటే వెళ్తే కూలిపోయినా. ఎరికో గోడలు, నీ చుట్టూన్న గోడలన్నీ కూలిపోవాలంటే, నీ చుట్టూన్న బంధకములన్నీ కూలిపోవాలంటే, నీలో ఉన్న రోగములు పారిపోవాలంటే, మీలో ఉన్న వ్యాధులు వెళ్ళిపోవాలంటే, మీ ఇంటిలో ఉన్న సమస్యలు తొలగిపోవాలంటే, నీ కుటుంబం బాగుపడాలంటే సున్నం పూసినట్టు పూయకండి. దేవుని ఆరాధన చేసేటప్పుడు చిన్నగా ప్రార్థన చేయకండి, గంభీరంగా. దేవుడు చెప్పండి, ఎరుకో గోడలు కూలిపోవాలంటే అయ్యా నువ్వేం చేయాలి? 7 రౌండ్లు తిరుగు. 7 రౌండ్లు తిరిగేటప్పుడు నువ్వు మౌనంగా వెళ్ళకూడదు. ఎలా? యాజకులు బూరలు ఊదుతుండే, యాజకులు ఏం చేయాలి? బూరలు ఊదాలి. హల్లెలూయా చెప్పండి. ఎన్ని రౌండ్లు చెప్పండి? 6 రోజులు నువ్వు మౌనంగా వెళ్ళు. 6 రోజులు మీరు ఎలా వెళ్ళండి? చూడండి, యెహోషువ 6వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుదాం. ఉదయమున యెహోషువ లేవక యాజకులు యెహోవా మందసమును ఎత్తుకొని మోసిరి. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను 7 పట్టుకొని నిలువక యెహోవా మందసమునకు ముందుగా నడుచుచు బూరలు ఊదుచూ వచ్చిరి. యోధులు వారికి ముందుగా నడిచిరి. దండు వెనుకటి భాగము యెహోవా మందసము వెంబడించెను. యాజకులు వెళ్ళుచు బూరలు ఊదుచు వచ్చిరి. అట్లా 2వ దినమున వారొకమారు పట్టణము చుట్టూ తిరిగి ఆలయమునకు మరలా వచ్చిరి. 6 దినములు అలాగు చేయిచు వచ్చిరి. 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి 7 మార్లు ఆ ప్రకారముగానే పట్టణము చుట్టూ తిరిగిరి. ఆ దినమున మాత్రమే వారు 7 మార్లు పట్టణము చుట్టూ తిరిగిరి. హల్లెలూయా. అదే విధంగా 4వ వచనము చదువుదాం, 5వ వచనం చదువుదాం. అలాగు 6 దినములు చేయిచు రావలను. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడవవలను. 7వ దినమున మీరు 7 మారులు పట్టణము చుట్టూ తిరుగుచుండగా యాజకులు బూరలను ఊదవలను. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని విన్నప్పుడు జనులందరూ ఆర్భాటంగా కేకలు వేయవలను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును కనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు. నేను హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. జనులందరూ ఏం చేయాలంటే ఆర్భాటముగా కేకలు వేయాలి. ఎలా చెప్పండి? జనులందరూ ఎలా కేకలు వేయాలి? వాళ్ళందరూ చెప్పండి. జనులందరూ ఎలా కేకలు వేయాలి? ఆర్భాటంగా. మళ్ళీ చెప్పండి, ఎలా కేకలు వేయాలి? మీరు ఆర్భాటంగా. ఎలా కేకలు వేయాలి? మళ్ళీ చిన్న చెప్తారు, గట్టి చెప్పండి. ఎలా కేకలు వేయాలి? ఆర్భాటంగా కేకలు వేస్తుంటే ఏం జరుగుతాయి అంటున్నాడు? గోడలన్నీ, ఎరికో గోడలన్నీ శపితమైన ఉన్నదంతా, దుర్గంధం వచ్చేదంతా, నీ శరీరాన్ని పాడు చేసిందంతా కూడా ఏమైతుంది అంటున్నాడు దేవుడు? చెప్పండి, ఏమైతుంది అంటున్నాడు? కూలిపోతుంది. హల్లెలూయా. ఇలాంటి మాటలు చెప్తుంటే
మీకు అసలు భావోద్రేకములు లేనే లేవు, ఎమోషన్స్ లేవు. ఎలా ఉంటున్నారు? ఇట్లనే వింటున్నారు మౌనంగా. వినడం కాదు, నీలో నుండి దేవుడు చెబుతుంటే వావ్ నా యొక్క ఎరుకో గోడలు కూలిపోతున్నాయి, ఓ దేవుడా యేసయ్యా అని దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఎలా చెప్పాలి దేవునికి? నీవు చేసే యాక్షన్ బట్టే, క్రియలను బట్టి, నువ్వు చెప్పే మాటను బట్టే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. దేవుడికి ఇక్కడ ఏమన్నాడు? జనులు, నువ్వు జనులు కదా, నువ్వే కదా దేవుని యొక్క బిడ్డలు, మనమందరం కదా. దేవుడు ఏం చెప్తున్నాడు? నీ చుట్టూ ఏ గోడలున్నా, అడ్డు గోడలు ఏమున్నా, నిన్ను ఏ సైతాన్ని బంధించి ఉన్నా ఏం చేయాలి? నువ్వు ఆర్భాటం ఏం చేయాలి? చెప్పడం రావాలా కానీ ఎలా కేకలేయాలి చెప్పండి? నేను ఒక రోజు ఒక మీటింగ్కి వెళ్ళా, వాళ్ళకి ఒక్కసారి చెప్పిన, ఇక మీటింగ్ అయిపోయేంత వరకు అదే విధంగా ఉన్నారు. మీటింగు అలా ఉన్న వాళ్ళకి ఏదైనా చెప్తే మంచిగా చెప్పకపోతే వేరే ఎట్లా ఉన్నారు? డల్లుగా ఉంటున్నారు. ఎందుకో దేవుని మందిరంలో వచ్చినట్టుగా ఉంటున్నారు. నాకే ఇట్లా ఉంటుంది, దేవునికి ఎట్లా ఉంటుంది చెప్పండి? మీరు ఇక్కడ కూర్చున్నారు కానీ ఎక్కడెక్కడ ఏదేదో ఆలోచిస్తున్నారంట. దేవుని యొక్క వాక్యము మీ యొక్క హృదయంలోకి పోయినప్పుడు అది పనిచేస్తుంది. దేవుని యొక్క వాక్యం నీలో పోయినప్పుడే అది మందు వల్లే పనిచేస్తుంది. నీకు వాక్యం చెవులతో వినడం కాదు, వాక్యముని నీ యొక్క హృదయంతో వినాలి. హృదయం నుండి ఆ వాక్యముని తీసుకోవాలి, అప్పుడు అది నీలో పనిచేస్తుంది. హల్లెలూయా. సో ఇక్కడ వాళ్ళు ఏం చేసినారు? 6 దినములు ఏం చేయమన్నాడు దేవుడు? 6 రోజులు మీరు చుట్టూ తిరగండి, మీరు కూడా 6 దినములు లోకంలో పనిచేయండి. మీ శ్రమల గురించి ప్రార్థన చేసుకోండి, మీ ఇబ్బందుల గురించి ప్రార్థన చేసుకోండి. కానీ 7వ దినమున దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు మాత్రం మౌనంగా ఉండకూడదు. 7వ దినం అంటే ఇదే. ఈ దినమున నువ్వు దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు నువ్వు సైలెంట్ గా కూర్చోని చెప్తున్నాడు దేవుడు. ఏమన్నాడు? 7వ దినమున చదవండి. 7వ దినమున ఎలా ఉండాలంటున్నాడు దేవుడు? 4వ వచనం. 7వ దినమున మీరు 7 మార్లు పట్టణం చుట్టూ తిరుగుతుండగా యాజకులు ఏం చేయాలి? బూరలు ఊదాలి. మానక కొమ్ములతో వారు ధ్వని చేయించుండగా మీరు బూరల ధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటంగా కేకలు వేయాలందా? మౌనంగా ఉండాలందా? ఆర్భాటం ఏం చేయాలి మీరు? యాజకులు ఏం చేస్తున్నారు చెప్పండి? యాజకులు ఏం చేస్తున్నారు చెప్పండి? ఏం చేయాలి యాజకులు? బూర ధ్వని అంటే ఇప్పుడు దేవుని యొక్క ధ్వని ఇది. యాజకుడు అంటే ఎవరంటే ఇక్కడ నేనేం చేస్తున్నాను? బూర పట్టుకొని అంటే దేవుని యొక్క వాక్యమును పట్టుకొని మీకు చెప్తున్నా. ఆ దేవుని యొక్క వాక్యం మీరు వింటున్నప్పుడు మీరేం చేయాలి? ఆర్భాటంతో ఏం చేయాలి? మీరు ఏం చేయాలి? మీరు ఆర్భాటంతో కేకలు వేస్తుంటే ఏం జరుగుతాయి? మీ యొక్క గోడలు, ఇరుకో గోడలు అంటే ఏమైతాయి? కూలిపోతాయి. ఈ సమస్యలన్నీ కూలిపోతాయి. నీకు దుఃఖం ఉన్నా ఆ దుఃఖం వెళ్ళిపోతుంది. ఇదే దేవుని ప్రేమించడం అంటే. దేవుని ప్రేమించడం అంటే ఏందో కాదు, దేవుడు చెప్పింది చేస్తుంటేనే మీరు దేవుని ప్రేమిస్తున్నట్టు. దేవుడు చెప్పింది చేస్తుంటే దేవుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఆర్భాటంగా కేకలు వేయండి, దట్స్ ఇట్, అంతే. నువ్వేం చేయాలి? ఆర్భాటంగా ఏం చేయాలి? కేకలు వేయాలి. దేవుడు చెప్తున్నాడు చప్పట్లు కొట్టు, దయ్యాలు పారిపోతాయి అంటున్నాడు. చప్పట్లు కొడుతుంటే ఏమైపోతుంటే? దయ్యాలు పారిపోతున్నాయి. ఆర్భాటంగా కేకలు వేస్తుంటే ఏమైతుంది? ఎరుకో గోడలంటే ఏమైతే? కూలిపోతాయి. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ఏముంటది? సంపూర్ణమైన సంతోషము. ఎక్కడ ఉంటుంది? దేవుని సన్నిధిలో మాత్రమే నీకు సంపూర్ణమైన సంతోషం దొరుకుతుంది, కానీ నీకు ఎక్కడ దొరకదు. అది ఎక్కడ పోయినా కొద్ది క్షణమే. దేవుడిచ్చే సంతోషం నీకు శాశ్వతమైన సంతోషం. అందుకనే ఇర్మియా గ్రంథంలో దేవుడు చెప్తాడు 3వ అధ్యాయంలో, చూడండి. ఇర్మియా 3వ అధ్యాయము 12వ వచనము. ఇర్మియా 12వ అధ్యాయము 12వ
శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అంటున్నాడు. ఓకే, ఇర్మియా గ్రంథంలో ఉంటుంది. దేవుడు ఏమంటున్నాడు? నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నాను. దేవుడు నిన్ను ఎలా ప్రేమిస్తున్నాడు చెప్పండి? ఎలాంటి ప్రేమ దేవుడిది? మన ప్రేమ ఎలా ఉండాలి? మన ప్రేమ కూడా ఎలా ఉండాలి చెప్పండి? ఎక్కడ ఎదుగుతుందా? ఓకే, తర్వాతకి దేవుడు అంటాడు ఏమంటాడంటే, నేను 31వ అధ్యాయము 3వ వచనం, 31వ అధ్యాయము 3వ వచనం. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. హల్లెలూయా. దేవుడు నిన్ను ఎలాంటి ప్రేమతో ప్రేమిస్తున్నాడు? శాశ్వతమైన ప్రేమతోటి. కనుక దేవుడు అంటున్నాడు, నేను ఎన్నడూ కూడా నేను విడిచిపెట్టను. హల్లెలూయా. దేవుడు నిన్ను ఎలాంటి ప్రేమతో ప్రేమిస్తున్నాడు? శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. కనుక దేవుడు అంటున్నాడు, నిన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టను, నా కృప నీ ఎడల ఎప్పుడు కూడా తొలగిపోదు, నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను, ఎప్పుడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను, ఎప్పుడు నిన్ను దీవిస్తూనే ఉంటాను. నువ్వు నా నామమును ఎప్పుడైతే పిలుస్తావో, నన్ను ఎప్పుడైతే పిలుస్తావో, నువ్వు ఎప్పుడైతే నన్ను పిలుస్తావో అప్పుడు నేను నీకు తోడుగా ఉన్నానని చెప్తున్నాడు దేవుడు. దేవుడు ఏమంటున్నాడు? నేను నిన్ను విడిచిపెట్టడం కాదు, నేను నిన్ను విడిచిపెట్టడం కాదు, నీలోనే నేను ఏకమైపోయానంటున్నాడు దేవుడు. నీలోనే నేను నివాసం చేస్తున్నాను అంటున్నాడు. నా యొక్క ఏమంటున్నాడు? నేను ఎక్కడలో ఉండడం నాకు ఇష్టం ఉండదు, నీలోనే నివాసం చేయడం నాకు ఇష్టము. అందుకని దేవుడు నిన్ను ఏమంటున్నాడు? శాశ్వతమైన ప్రేమతోటి నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దేవుని ప్రేమ ఎలాంటి ప్రేమ? ఎలాంటి ప్రేమ చెప్పండి? దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. నువ్వు కూడా దేవుని ప్రేమిస్తే ఎలాగ ప్రేమించాలి? శాశ్వతంగా, నీ యొక్క పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలంతో దేవుని ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి చెప్పండి? ఎలా ప్రేమించాలి? శాశ్వతమైన ప్రేమతో దేవుని ప్రేమించే వ్యక్తి దేవుని యొక్క మాట వింటాడు. దేవుని మాట విన్న వ్యక్తికి దేవుడు అంటున్నాడు, నేను అతన్ని ప్రేమిస్తాను, నా తండ్రి అతన్ని ప్రేమిస్తాడు, మేమిద్దరం వచ్చి వారితోటి నివాసం చేస్తాము. దేవునికి ఎంత ప్రేమ చూడండి నీ పట్ల. మనమే ఊరికి అటు ఇటు వెళుతూ ఉంటాం, అది ప్రేమిస్తున్నాం, ఇది ప్రేమిస్తున్నాం, అది కావాలి, నాకు ఇది కావాలని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు వెళ్తుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, ఏయ్ నువ్వు నన్ను ప్రేమిస్తే చాలు, నీకు ఏది కావాలి దేవుడే, నువ్వు అడగక ముందుకే. దేవుని యొక్క వాక్యంలో నీ అక్కర్లేంటివో నువ్వు అడగక ముందుకే ఆయనకు తెలుసు. చాలా మంది మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారు, మీరు దేవుడికి మీ యొక్క అక్కర్లేంటిలో తెలుసు కదా, మరి మీరు ఎందుకు ప్రార్థన చేయాలి? అడుగుతారా లేదా? దేవునికి తెలుసు కదా నీ శ్రమ ఏందో. దేవునికి మనకంటే ఎక్కువ వాళ్ళకి దేవుని యొక్క వాక్యం తెలుసు. చూడండి, నీకంటే ఎక్కువ నిన్ను అడిగే వాళ్ళకే దేవుని యొక్క వాక్యం తెలుస్తున్నది. అవునా కదా? దయ్యములు దేవుడు చెప్తున్నాడు, యాకోబు అంటున్నాడు, యాకోబు పత్రికలు ఏమంటున్నాడంటే, మీకంటే దయ్యములే దేవుని నమ్మి గడగడలాడుతుంటే, మీరు దేవుని నమ్మి గడగడలాడతలేరు కానీ దయ్యాలు దేవుని నమ్మి గడగడ ఉరుకుతున్నాయి అంటున్నాడు. మన దేవునికి ఎక్కడ భయపడుతున్నాము? ఎక్కడనైనా మనలో దేవునికి భయం కనిపిస్తున్నదా? దేవునికి భయపడేటటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడు? దేవునికి భయపడేటటువంటి వ్యక్తి నీతిమంతుడుగా ఉంటాడని ఉన్నది. దేవునికి భయపడుతున్నటువంటి వ్యక్తి ఉదయకాలంలో లేచి దేవుని స్తుతిస్తాడు. దేవునికి భయపడుతున్నటువంటి వ్యక్తి ఆయన వాక్యమును ధ్యానిస్తాడు. దేవునికి భయపడేటటువంటి వ్యక్తి యొక్క కుటుంబాన్ని అంటే దేవుడు ఆశీర్వదిస్తాడంట.
దేవునికి భయపడేటటువంటి వ్యక్తి అతని యొక్క ఆయుష్ దీర్ఘాయుష్ ఉంటుంది అంటున్నాడు. ఏ వ్యక్తి అయితే దేవునికి భయపడతాడో వారి ఇంట కలిమి సంపద సిరి సంపదలు ఉంటాయి అంటున్నాడు దేవునికి భయపడే వారి కుటుంబంలో. ఈ విషయంలో నువ్వు ప్రార్థన చేయని అవసరం లేదు. ఏ విషయంలో? నేను చెప్పినటువంటి విషయంలో నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నేను పాపిని ప్రభువాన్ని నువ్వు ప్రార్థన చేయని అవసరం లేదు. ఎందుకంటే దేవుడే నిన్ను నీతిమంతునిగా తీర్చిండు. నువ్వు దేవునికి భయపడుతుంటే పాపం నీ దగ్గరికి ఎలా వస్తుంది? నేను పాపిని ప్రభువాన్ని మరలా ప్రార్థన చేస్తుంటే నువ్వు దేవునికి భయపడట్లేవు అన్నమాట. దేవుని యొక్క వాక్యం నీలో లేదు. దేవుని యొక్క వాక్యం నీలో ఇంకా లేదు. దేవునికి భయపడుతున్నావంటేనే, దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నావంటేనే ఆల్రెడీ దేవుడు అంటున్నాడు నువ్వు పరిశుద్ధుడవి, నువ్వు నీతిమంతుడివి, నీ ఇంటిలో కలిమి ఉంటుంది, సంపద ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది. ప్రభువా నాకు ఈ అవసరత ఉన్నది, నాకు ఇది కావాలి, నాకు అది కావాలని నువ్వు దేవుని అడుగుతున్నావంటే ఇంకా నువ్వు దేవునికి సంపూర్ణంగా నువ్వు విధేయతలో లేవు. సంపూర్ణంగా నువ్వు దేవునికి ఏం కాలేదు, విధేయుడు కాలేదు. ఒక ఆమె దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళింది. ఆమె వెళ్ళి దేవుని ప్రార్థిస్తుంది. ఆమె యొక్క మనో దుఃఖమును బట్టి విచారముతో బాధతోటి ప్రార్థిస్తుంటే అక్కడ ఉన్నటువంటి యాజకుడు, అక్కడ ఉన్నటువంటి దైవ సేవకుడు ఏలి ఆమె ఎద్దకు వచ్చి ఆమెను అంటున్నాడు, ఆమెను చూసి ఆమె ఎలా ప్రార్థన చేస్తున్నది, హృదయ వేదనతో మనోవేదనతో బహు దుఃఖాక్రాంతురాలై ప్రార్థన చేస్తుంటే ఆయన అనుకున్నాడు ఈమె త్రాగిపోతేమో, ఈమె మద్యం త్రాగొచ్చిందేమో, అందుకనే ఈ విధంగా చేస్తుంది అని ఆమెని అవమానపరిచింది. ఈ లోకం కూడా నువ్వు ప్రార్థన చేస్తుంటే ఒక్కొక్కసారి ఏం ప్రార్థన చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అని నిన్ను అనొచ్చు, హింసించవచ్చు, బాధ పెట్టవచ్చు. ఊరిక ప్రార్థన చేయకు అని నేను ఇబ్బంది పెట్టవచ్చు. ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తుంటే నీకు అసలు ప్రార్థనే చేయరాట్లేదు అని అనొచ్చు. లేదంటే నిన్నటి దాకా నువ్వు ఎంతో ఇబ్బందులు ఉన్నావు, ఈ రోజు వచ్చి ప్రార్థన చేస్తున్నావా అని ఎవరైనా నిన్ను అన్నా కానీ నువ్వు ఇబ్బంది పడద్దు, అవమానం పడద్దు అంటున్నాడు దేవుడు. ఇక్కడ దేవుని యొక్క మందిరంలో ఏలి అనే దైవ సేవకుడు అన్నాను చూసి ఎంతవరకు నువ్వు మద్యంతో మత్తురాలమై ఉంటావని అంటే ఆమె అంటున్నది, మనం ఎప్పుడైనా ఒక దైవ సేవకుడు చేయి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు మంచిగా ఉండట్లేవు అని చెప్తే వెంటనే ఏమైతే మనము బాధపడుతున్నావు, అయ్యో నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను, నేను ఉపవాసం ఉంటాను, వాక్యం చదువుతాను, దేవుని మందిరంకి వస్తాను, కానీ ఈ పాస్టర్ అందరి ముందు నన్ను ఇట్లా అన్నాడు అని అంటే ఏమవుతాము, బాధపడుతుంటాము, ఏడుస్తుంటాము. 2-3 రోజులు దేవుని యొక్క మందిరంలోకి రావడము మానేస్తుంటారు. ఇలా అన్నాడని చెప్పేసి అందరి ముందర అన్నాడని చెప్పేసి ఆమెను కూడా అందరి ముందు అందరు ఉండగానే మద్యంతో మత్తురాలమై ఉన్నావని అన్నాడు. ఎంత అవమానం ఒక స్త్రీకి ఎంత ఇబ్బంది అది. ఆమె ఏమంటున్నది, అయ్యా మాట చూడండి, అయ్యా నీ సేవకురాలిని ఇంత స్పష్టంగా చెప్తున్నది, నీ దాసురాలైన నన్ను హీనంగా చూడకు. ఎలా చేయగలుగుతున్నాడు? హీనంగా చూడకు, నన్ను పనికి మారిన దానిగా చూడవద్దు. నేను మద్యంతో మత్తురాలని కాలేదు, నేను త్రాగుబోతురాలని కాలేదు, కానీ నా యొక్క హృదయ వేదనని దేవుని ఎదుట కుమ్మరిస్తున్నాను. ఏం చేస్తున్నది ఆమె? దేవుని ఎదుట ఆమె యొక్క హృదయ వేదనని ఏం చేస్తున్నది? కుమ్మరిస్తుంటే అప్పుడు ఆయన వెంటనే మనసు మార్చుకొని, అయ్యో అనవసరంగా ఏమని ఇలా అన్నాను, నేను అనకూడదు అలా అని చెప్పేసి ఆయన పశ్చాత్తాపడి ఆమె ఎందుకు వచ్చి అంటున్నాడు, అమ్మా నువ్వు మనవి చేసినది దేవుడు నీకు అనుగ్రహించును కాక. ఏమన్నాడు? నువ్వు ఏదైతే ప్రార్థన చేసినావో దేవుడు నీకు ఆ ప్రార్థన ఆశీర్వదించును కాక అని చెప్పిండు. వెంటనే దేవుడు ఆమె ప్రార్థనకి ఏమి ఇచ్చిండు? జవాబిచ్చిండు. హల్లెలూయా, అంటే చెప్పండి హల్లెలూయా. అదే విధంగా నువ్వు నీతిమంతుడు అయితే, అదే విధంగా నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి అయితే నీ ప్రార్థన కూడా అదే విధంగా జవాబు వస్తుంది. నువ్వు భయపడని అవసరం లేదు. దేవుని ప్రేమించు, ఆమెను దేవుని ప్రేమిస్తున్నది.
ఆమె ఏం చేస్తున్నది? దేవుని ప్రేమిస్తున్నది. నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు, నన్ను చూసేవారు ఎవరు లేరు, నన్ను ఆదరించేవారు ఎవరు లేరు. అదేవిధంగా నీ జీవితంలో కూడా నిన్ను చూసేవాళ్ళు, నిన్ను ఆదరించేవాళ్ళు, నిన్ను ఓదార్చేవారు ఎవరు లేదంటే నువ్వు దేవునికి భయపడట్లేవు అన్నమాట. దేవునికి భయపడేటటువంటి వ్యక్తి ఈ మాట చెప్పడు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి నోటి నుండి ఈ మాట రాదు. నేను ఒంటరి వాడిని, నాకు ఏమీ లేదు, నాలో ఏమీ లేదనే మాటలు రావు. కారణము దేవుడు నా తోడుగా ఉన్నాడు, దేవుడు నాలో ఉన్నాడు, ఆయనే నా సహాయకుడు, ఆయనే నన్ను ఆదరించేవాడు, ఆయనే నన్ను ఓదార్చే దేవుడు. కనుక నేను దేనికి భయపడాలి చెప్పండి? శరీరులు నాకేం చేస్తారు? మనుష్య మాత్రులు నాకు ఏ సహాయం చేయగలుగుతారు? ఒకవేళ మనిషి ఏదైనా సహాయం చేస్తే మరలా తిరిగి నీకు ఇది చేశాను అది చేశానని నిన్ను హింసిస్తుంటారు. నీకు ఇది ఇచ్చాను, నీ అవసరతలో నీకు ఇది ఇచ్చాను అని అంటాడు. కానీ దేవుని సహాయం కోరుకున్న వ్యక్తికి చెప్పండి, ఏ వ్యక్తి? దేవుని సహాయం కోరుకున్న వ్యక్తికి ఎప్పుడు కూడా ఇలాంటి అవమానం రాదు. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన సహాయం కోరిన వాడిని ఆయన ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. కనుక అందరూ కూడా ఆయన్నే చూస్తుంటారు, వాళ్ళనే చూస్తుంటారు. కారణము నీ సమస్యలలో, నీ కష్టములలో నువ్వు దేవుని వెతికినావు కానీ మనుషులను వెతకలేదు. ఏ వ్యక్తి అయితే మనిషిని వెతుకుతాడో వాడు పడిపోతాడు. ఏ వ్యక్తి అయితే వారి ఇబ్బందులు కష్టంలో దేవుని వెతుకుతాడో వాడు ఉన్నత స్థితిలో ఉంటాడు. హల్లెలూయా. కీర్తన 111వ అధ్యాయంలో దేవుడు ఎంత మంచిగా దేవుని యొక్క వాక్యంలో రాయించి ఉన్నాడు చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి అని యొక్క జీవితము 112వ అధ్యాయము 1వ వచనం చదవండి. 1వ వచనం, 2వ వచనం చదవండి. 1, 2 వచనం. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించువాడు ధన్యుడు. వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు జీవములు. చూడండి, ఎవరు ధన్యుడు అంటే ఆశీర్వదించబడిన వాడనమాట. ఇక్కడ ఎవడు ధన్యుడు? ఏడ్చేవాడు ధన్యుడు ఉందా? ఎవడైతే ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఏడుస్తున్నవాడు ఎవడు చెప్పండి? చూసి చెప్పండి. ఏమున్నది? ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించేవాడా ఏడ్చేవాడా? ఏం చేయాలి మీరు? ఆనందించాలా ఏడవాలా? ఎవరిని బట్టి? ఆయన ఆజ్ఞలను బట్టి, ఆయన వాక్యమును బట్టి. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, యెహోవా యందు భయభక్తులు ఎవరికైతే ఉంటాయో వాడు ఆయన వాక్యమును బట్టి ఆనందిస్తుంటాడు. నీ యొక్క ఆనందం ఏంటిది? దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యం మీతో మాట్లాడితే ఎప్పుడే దేవుని ముద్దు పెట్టుకోండి, ఆయన వాక్యముని ముద్దు పెట్టుకోండి, దేవుని ప్రేమించండి. దేవుని ఏం చేయండి? మీరు ప్రేమించండి. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి ఆయన మాటను బట్టి అధికముగా సంతోషిస్తాడు. సంతోషిస్తున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు? వారి సంతతి, వారి యొక్క కుటుంబము భూమి మీద ఎలా ఉంటుందంట? ఎలా ఉంటుంది చెప్పండి? బలహీనంగా. గట్టి చెప్పండి, ఎలా ఉంటుంది? బలహీనంగా. బలవంతులా బలహీనులా? నిజమేనా? చూడండి, మీరు దేవుని ప్రేమిస్తే మీ కుటుంబం బలముగా ఉంటుంది. ఎలా ఉంటుంది నీ కుటుంబము? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ పిల్లలకు బలం ఉంటుంది, నీ ఎముకలకు బలం ఉంటుంది. ఈ పట్టణంలో నువ్వు బలవంతుడుగా ఉంటావు, నీ గ్రామంలో బలవంతంగా ఉంటావు, నీ ఇంటిలో నువ్వు బలవంతుడుగా కనిపిస్తావు. బలవంతుడు అంటే అర్థం ఏంటిదంటే శరీరంలో బలవంతుడు కాదు, శరీరంలో బలవంతుడుగా కాదు, తెలివిలో బలవంతుడుగా ఉంటావు, జ్ఞానంలో బలవంతుడుగా ఉంటావు, దేవుడిచ్చే ఐశ్వర్యంలో బలవంతుడుగా ఉంటావు. నువ్వు చెప్తే ఎవడైనా లోబడతాడు, నువ్వు చెప్తే నీ మాట వింటాడు. దేవుడు నీలో ఎలాంటి అనారోగ్యం ఉండనీయడు, దేవుడు నీలో ఎలాంటి సమస్యలు ఉండనీయడు. బలవంతులంటే సర్వ సమృద్ధి కలిగినటువంటి వ్యక్తులు. బలవంతులంటే వాళ్ళు చెప్పింది ఇతరులు చేస్తారు. బలవంతులంటే దేవుడు వారికి తోడుగా ఉంటాడని అర్థం. హల్లెలూయా. ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడు? ఎవడు భూమి మీద బలవంతంగా ఉంటాడు చెప్పండి? ఎవడు బలిష్ఠుడిగా కనబడతాడు?
ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి చెప్ప ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎలా ఉంటారు? ఎలా ఉంటారు చెప్పండి? ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాటల యందు ఆనందిస్తున్న వ్యక్తి వారి యొక్క కుటుంబం అంటున్నాడు దేవుడు. వారి కుటుంబము వారి గ్రామములోనైనా, వారి పట్టణంలోనైనా, వారి దేశంలోనైనా బలముగా కనిపిస్తుంది. హల్లెలూయా. కానీ ఎప్పుడు కూడా నీ ప్రెసెంట్ సిచ్యువేషన్ ని చూసుకోవద్దు. దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు అయ్యో నేను ఎలా బలవంతుడైతాను, నా దగ్గర ఏం లేదు, నా కాడ ఏం లేదు, నా పిల్లలు చూస్తే ఎలా ఉన్నారు, నేను చూస్తే ఎలా ఉన్నాను, నా భార్య చూస్తే ఎలా ఉన్నది, ఎప్పుడు కూడా అలా చూసుకోదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడే తన కార్యముని ఎలా చేస్తాడనేది నీకు అర్థం కాదు. ఆయన ఏదైనా చేయగలడు. హల్లెలూయా. నీ వరకు ఆయన ఎంతవరకైనా ముందుకెళ్తాడు. ఇంకేమంటున్నాడు? యథార్థవంతుల వంశముల వారు దీవించబడతారు, కలిమియు సంపదయు వారి ఇంట నుండును, వారి నీతి నిత్యము నిలిచును. మీరు తర్వాత ఇంటికి వెళ్ళండి, చదవండి ఈ అధ్యాయం. కలిమి నీలోనే ఉంటది, సంపద నీలోనే ఉంటది. నువ్వు కష్టపడని అవసరం లేదు, ఏం చేయని అవసరం లేదు. చెప్పండి మీరు ఏం చేయని అవసరం లేదు. మీరు ఎంత డల్గా ఉంటున్నారంటే ఎంత యాక్టివ్గా ఉండాలి దేవుని మందిరంలో. ఫంక్షన్ అయ్యేటప్పుడు మీరు ఫంక్షన్ పిలిచిరు కొంతమందిని, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు చూడకుండా ముఖం మార్చుకొని ఉంటే ఎలా ఉంటుంది? వాళ్ళకి చెప్పండి, ఎలా ఉంటుంది? వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తారా? ఆ మీ ఇంటికి వస్తారా? మళ్ళా దేవుడు కూడా అదే చూస్తున్నాడు. దేవుని ఎదుకు వచ్చినావు, అదే విధంగా ఉంటున్నావు, దేవుడు నిన్ను ఎలా ప్రేమిస్తాడు? మళ్ళీ నీ ఎద్దకు ఎట్లా వస్తాడు దేవుడు? ఒక ఆయన చెప్తున్నాడు, ఒక కుటుంబం అంట దేవుని యొక్క మందిరానికి రావడానికి 25 కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తున్నాడు. బండి మీద కాదు, సైకిల్ మీద కాదు, ఆటోలో కాదు, కార్లో కాదు. ఎలా వస్తున్నారు? ఎన్ని కిలోమీటర్లు? 25 కిలోమీటర్లు దేవుని మందిరానికి నడిచి రావాలంటే వాళ్ళు ఎప్పుడు మొదలు కావాలి? చెప్పండి, వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ కావాలి? వాళ్ళ ఇంటి దగ్గర నుంచి 25 కిలోమీటర్లు మనం నడుచుకుంటా కొద్ది దూరం వెళ్ళేసరికి టైం అయిపోతుంది. అలాంటిది వాళ్ళ నడక ఎప్పుడు ప్రారంభించాలి? 25 కిలోమీటర్లు నడవాలంటే చెప్పండి. వాళ్ళ పిల్లలు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ యూట్యూబ్ మనకి అందులో పెట్టి యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఎక్కడ వచ్చింది చూడండి. రియల్ వాళ్ళు ఎప్పుడో కాదు, ఎప్పుడో జమాన్లో కాదు, ఈ మొన్ననే ఎక్కడనో కాదు. మీరు అనుకుంటున్నారు నేను ఎప్పటితో స్టోరీ చెప్తున్నాను, కాదు, మొన్ననే వాళ్ళు చెప్తున్నారు 25 కిలోమీటర్లు దేవుని మీద ప్రేమ. ఎప్పుడు లేవాలి? 25 కిలోమీటర్లు నడవాలంటే మరి ఎన్నింటికి లేవాలి చెప్పండి? ఎప్పుడు లేచి ఎప్పుడు రెడీ అయ్యారు వాళ్ళు? మనం ఎప్పుడు లేస్తున్నాం, ఎప్పుడు రెడీ అవుతున్నాం దేవుని మందిరానికి? ఎన్నింటికి వస్తున్నాము, ఎప్పుడు పోతున్నాము? అది ప్రేమ అంటే, దేవుని ప్రేమ. దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తే నా ఆలయాన్ని ప్రేమిస్తావు, నా ఇంటిని ప్రేమిస్తావు. ఇది దేవుని యొక్క ఇల్లు, ఇది దేవుని యొక్క మందిరం. దేవుని ప్రేమిస్తావు. మీరు ఎప్పుడైనా వేరే ఎక్కడికైనా మీటింగ్ కానీ, లేదంటే మీటింగ్ కానీ ఎప్పుడైనా ఫంక్షన్కి వెళ్ళేటారు ఎలా అనుకున్నారనుకో, మీ హడావుడి ఎలా ఉంటుంది? ఎంత మంచిగా రెడీ అవుతారు? చిరిగిపోయిన బట్టలు వేసుకొని పోతారా? ఎలాంటి బట్టలు వేసుకుంటారు? కొత్త బట్టలు. వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు ఏడ్చుకుంటూ కనబడతారా? ఎలా కనబడతారు? అందంగా కనిపిస్తారు, ముస్తాబుతో కనబడతారు. ఎంత రెడీ అవుతాం మనం ముందు రోజు నుంచే ప్రిపేర్ అవుతుంటాం. ముందు రోజు నుంచి నాకు ఇది లేదు, అది లేదు, అదితే ఇదితే అని అందరిని అడుగుతా ఉంటాం. అదేవిధంగా దేవుని మందిరంలోకి వచ్చే విషయంలో కూడా నువ్వు అదే, ఇది దేవుని ఎందుకు భయభక్తులు కలిగండి. అదే విషయం, నేను దేవుడి యొక్క మందిరంలోకి వెళ్తున్నాను, నేను నీట్గా రెడీ కావాలి,
నా ప్రవర్తన దేవుని యొక్క మందిరంలో మంచిగా ఉండాలి, నేను దేవుని యొక్క మందిరంలో కనబడాలి, ఇది దేవుని యొక్క ఇల్లు, ఆయన యొక్క ఇంటికి నేను మొదటగానే రావాలి. అప్పుడు దేవుడు నువ్వు మొదటగా వస్తే మొదటగా నిన్ను ప్రేమిస్తాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు అంటున్నాడే, నీ కుటుంబం బలంగా ఉంటుంది, నువ్వు నన్ను బట్టి ఆనందిస్తున్నావు, నేనంటే నీకు చాలా ఇష్టం, అందుకే నేను నాకు అందరికంటే ముందుకు వస్తున్నావు. ఇది సంతోషం అంటే. నేను ఎప్పుడో వెళ్దాము, తర్వాతకి వెళ్దాము, చిన్నగా వెళ్దాము, లేట్కి వెళ్దామంటే దేవుని ప్రేమ కాదు అది. లేటుగా కొంచెం సమయం అయిపోయినాక వాళ్ళు 25 కిలోమీటర్లు ప్రయాణం చేసి నడుచుకుంటూ, కారులో కాదు బస్సులో కాదు వచ్చేది, నడుచుకుంటూ వస్తున్నారంటే వాళ్ళ పిల్లలు ఎన్నింటికి లేవు, పిల్లలు నింపుడు లేవు, నప్పులు లేవు అంటలేరు, వాళ్ళు కూడా లేచి రెడీ అయిపోయి వస్తున్నాడు. మనం కూడా వచ్చే ఆదివారం నుంచి అదే విధంగా త్వరగా లేచి దేవుని మందిరంలోకి రావడానికి ప్రయత్నం చేయండి. చేయాలి. దేవుడు నీ ప్రవర్తనను కనిపెడతాడు. నీ ప్రవర్తన ఎట్లా మారుతుంది? దేవుని యొక్క వాక్యం విన్నప్పుడే నీ ప్రవర్తన మారుతుంది. దేవుని యొక్క వాక్యంలో ఏమున్నది? అలాంటి కుటుంబము బలవంతంగా ఉంటుంది, అలాంటి కుటుంబము దీవించబడుతుంది, అలాంటి వంశము ఆశీర్వదించబడుతుంది, అలాంటి వారి ఇంటిలో కలిగి సంపద ఉంటుంది, వారికి చీకటిలో కూడా వెలుగు ఉంటుంది. హల్లెలూయా. ఏముంటుంది? చీకటిలో కూడా వెలుగు ఉంటుంది. నీ కుటుంబం ఆ విధంగా ఉండాలని నేను దీవిస్తూ ఈ నా మాటలను ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును.